ఒకటి నా పరిపాలన బాగుందని చెప్పండి అన్నప్పుడు ఇప్పుడు నేను అది చెప్పారు. అది చెప్పారు అట్లాగే 2014 నుంచి. రెండోది మొన్న కూడా నేను అడిగా, ఎందుకని జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అంటున్నారు, ఎన్డీఏ అని ఎందుకు మాట్లాడట్లేదు అన్నది. నిన్న ఎన్డీఏ ప్రభుత్వం అని మాట్లాడారు. అట్లాగే వీళ్ళిద్దరితోనే మీటింగ్ ఏంది, రాష్ట్ర నాయకురాలు నచ్చదా, పురంధేశ్వరిని ఎందుకు తీసుకురారని నేను మొన్న అడిగా. ఇప్పుడు పురంధేశ్వరిని తీసుకొచ్చారు కాబట్టి మన ఫాలో అవుతున్నారు. కాబట్టి ముందు ఈ దరిద్రాన్ని వదిలి ఏం చేసాం మన టైంలో, నేను వచ్చినప్పుడు అందరికి మీకు ఈ డబ్బులు వచ్చినాయా లేదా, మీకు అందరికి నిరుద్యోగ భృతి వచ్చిందా లేదా, మీకు అన్న క్యాంటీన్లు అన్నం దొరికిందా లేదా, అట్లాగే నా టైంలో మీ వాళ్ళలో పిల్లలు చాలా మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు లేదా, ఆ ప్రైవేట్ ఉద్యోగాలు నా వల్లే వచ్చినాయా, అక్కడ ఈయన మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో రాలా, అయ్యన్న హైదరాబాద్ లో వచ్చి అక్కడ నా వల్లే అని ఇప్పుడు చెప్తే కుదరదు కదా. మనం అనేసారు కదా, నాకు పడాల్సిన ఓట్లన్నీ విదేశాల్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు అందరూ వేసే వాళ్ళందరూ. బేసిక్ గా ఒకటండి, పరిపాలనా తీరులో ఒక డిఫరెన్స్ అలా ఏంటంటే, చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి కరెక్ట్, ఈయన బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్. ఎందుకని, అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీలు తక్కువ, మెడికల్ కాలేజీలు తక్కువ, వాటిలో చదవాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. మొదటి తరంలో ఉన్నటువంటి, అందుకని ఆ రోజున ఆస్తులు ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, వాళ్ళిద్దరూ వెల్ సెటిల్డ్ అయిపోయారు ఆ రోజున. కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మేజర్ గా విదేశాలు, రెడ్డి సామాజిక వర్గం రియల్ ఎస్టేట్ ఇటుకుపోయారు ఇతర వ్యాపారాలకి, గనులు గినులు.